అడగాలనుకుంటున్నాను. How many of you have heard this story before? మీలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ? మీలో ఎవరు ఎంతమంది ఈ కథను మీరు ముందు విని ఉన్నారు? You've heard it before. ఎప్పుడైనా మీరు ముందు విన్నారా? ఎవరైనా ఈ విధంగా చెప్పిన మాట విన్నారా? Have you accepted the Lord as your Savior? మీరు యేసు ప్రభువుని మరి మీ సొంత రక్షకుడిగా అంగీకరించారా? How many of you have accepted the Lord? ఎంతమంది ప్రభువుని అంగీకరించారు? చేతులు చూపించండి. May I see your hand? మీ చేతులు ఎత్తండి చూద్దాం. యేసు ప్రభువుని అంగీకరించిన వారు. Now let me ask you this. అయితే నేను మిమ్మల్ని ఈ ప్రశ్న అడుగుతున్నాను. If you died today, ఒకవేళ ఈ రోజునే మీరు చనిపోవలసి వస్తే, are you sure you would go to heaven? మీరు తప్పనిసరిగా దేవుని దగ్గరకు పరలోక రాజ్యానికి వెళ్తారనే నమ్మకం మీకుందా? గట్టిగా ఉందా? Would you be honest with me? మీరు యథార్థంగా చెప్తున్నారు ఈ మాట? మీరు నిజంగా నమ్మారా? How many would say I'm not sure? నాకు తెలియదండి, ఎలా వెళ్ళాలో నాకు అర్థం కాలేదు, మరి నాకు తెలియదు అని యథార్థంగా ఒప్పుకునే వారు ఎంతమంది? నా చేతులు ఎత్తండి. నాకు అర్థం కాలేదు. Anyone? ఎవరైనా ఉన్నారా? Thank you. అర్థం కాని వారు. Anyone else say I'm not sure? నాకు తెలియదండి, ఎలాగో చెప్పండి అని అంటే మీ చేతులు ఎత్తండి. Well, then you need to allow your teacher. అప్పుడు మీరు మీ టీచర్ గారు మీకు చెప్పేటటువంటి మాటలు మీరు వినాలి. Or one of the leaders here. లేదా ఎవరో ఉన్నటువంటి నాయకుల్లో ఎవరో To help you understand. మీరు గ్రహించుకోవడానికి మీకు అవసరమైనటువంటి వివరణ ఇచ్చేవారు ఇక్కడ ఉన్నారు. How much Jesus loves you. ఎంత మట్టుకు యేసయ్య మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. And how He wants to be a part of your life. ఆయన ఎంతగా మీ జీవితంలో ఒక భాగం అయిపోవాలని, మీ జీవితాలలో ఆయన కార్యం చేయాలని కోరుకుంటున్నాడో ఎంతమంది మీరు గ్రహించుకున్నారు? It's a great joy for us to be here today. ఈ రోజున ఈ మీ మధ్యలో ఇక్కడ ఉండడం అనేది ఎంత గొప్ప సంతోషం. Thank you for listening so well. మీరు చాలా బాగా విన్నందుకు మీకు చాలా వందనాలు. Thank you so much. Yes, sir. Yes, sir. Yes, sir. Yes, sir. దయచేసి నేను ఎవరిని బలవంత పెట్టడం లేదు. పిల్లలకి అర్థం కాని విషయాలు మరి వారిని ఒత్తిడి చేసి ఏదో చేయమని కాదు. కానీ అసలు వాస్తవానికి నేనేం నమ్ముతున్నానంటే, ఇక్కడ చేరిన మనలో వయోజనులు, పెద్దలు ఈ సందేశం కావాల్సి ఉన్నది కనుక అటు వారి నిమిత్తమై ఈ మిషతో ఈ పిల్లలకు ఇవ్వబడే ఈ సందేశం పేరున దేవుడు ఈ బిడ్డలను ప్రేమించి మరొకసారి సత్య సువార్తను సందేశాన్ని వినిపించి ఉన్నారని నేను హృదయపూర్వకంగా నమ్ముతూ ఉన్నాను. మరి పిల్లలు మీరు విన్నారు కానీ మీరు ఎందుకో స్పందించలేదు, ఎందుకో మీరు చేయట్లేదు. మీకు అర్థం కాలేదని అంటే ఇప్పుడు అర్థం కాలేదని చెప్పాలి. ఎప్పుడైనా విన్నామా అంటే విన్నాం కానీ అర్థం కాలేదని చెప్పాలి. ఇప్పుడు విన్నాము అర్థం చేసుకున్నాం కానీ నమ్మామని చెప్పాలి. అని పెద్దవాళ్ళే స్పందించట్లేదు. చిన్నపిల్లలు తెలుసు తెలియదు వారు చేతులు ఎత్తుతా ఉన్నారు. మీరు పెద్ద పిల్లలు, మీరు ఆలోచన చేయగలరు. పెద్ద వయసులో మీరు నేర్చుకోవాల్సిన బాధ్యత. దేవుడు ఎవరి క్రింద మిమ్మల్ని నుంచి మరి ఈ పాఠశాలలో అబాండెంట్ లైఫ్ స్కూల్ అనే పిలువబడుతున్న సమృద్ధి జీవం అనే ఈ పాఠశాలలో థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్ బాయ్. Thank you for the message. I'm just telling that even though the children may not be able to understand all that is being said because they are too young, and there are some older children here who can understand what has been said. Yet, why have you not responded by either saying, yes, I understood and I received Jesus? And if you have not understood, why don't you show your hand and say, I didn't understand? And why don't you say, if you have already received Jesus Christ as your Savior, yes, I am a child of God. So I said then that perhaps it is God's kind purpose and plan that some of the adults here who are in need of this message, which is very clearly presented, people would receive it, people would understand it well, and people would really take it serious. So I believe
that that's what is the case. Not every adult can understand. Not every adult can really imagine all that is being said. Not envision, because you know, people require this explanation many times more, as we say, as we repeat, as we emphasize these truths and tell continually about Jesus Christ, God in human form, God in the flesh. Jesus Christ is God. And if people don't know who Jesus Christ is, they are lost. Jesus Christ is so kind and so compassionate that He allows people to hear about Him and about what He has done on the cross for us. That His love continues to be stirred up, continues to reach out to us when godly men with the burden for the souls of lost people come and present it many times more. And this is how much God, and that is how many times God intrigues with people, not just with children. And as they grow in their age, and as they see the adults, the Christians, the people who call themselves to be as Christians, when they live the life of a Christian, a Christian life, then these children, it is easier for these children to learn by watching and by observing and by mimicking what the adults do. So I praise God for the wonderful message that God has delivered through our very beloved pastor, our dear brother, Dr. Greg J. Boyle from the United States of America. I praise God. I'm so rejoicing in my heart right now. And I'm so glad that it is being recorded there, so that people, even adults, can hear this message many times over and understand. If they have not properly understood the message, they can have the opportunity to hear, see, and understand. So praise be to God forever. Hallelujah. And I am so thankful that Brother Stephen has invited us to come and let us speak to his children at his school and at his church. And now I would like to introduce to you all very special young people in this team coming together with Dr. Greg Boyle. Brother Ben Tucker, he is from the United States of America. He is from Faith Baptist Church in Spokane, Washington. So, Brother Tucker, would you please stand up? Not because he is too tall, but because he is a child of God. He believed in Jesus Christ, and he came here as an ambassador for Jesus Christ, representing his wonderful, marvelous works at Faith Baptist Church, Spokane, to take back a report of the work God is doing through His humble servants in the land of India. And thank you very much, Brother Ben, for coming here and being with us. Your very presence gives us inspiration, and we are so confident that there is somebody that cares for the children of God here, and for the souls of men. God bless you, brother. Thank you. I'm very, my heart is, so full of joy, and I'm warmed up. I'm inspired, and I'm also
young men, like Brother Ben, choosing to travel to different continents with godly men, so that they would go and help in God's plan of redemption, faithfully serving together with the pastors. I praise God for that. I also thank God for Sarah Klein, who is also a pastor's daughter. She is from Canada. She traveled also to different countries. She went to Africa, Zambia, South Africa, yes. And wherever she went, I'm sure God burdened her heart for the lost. The only motive in any one of God's children and travel to other places is not to sightsee, not to experience something that is not available in their own land, but to see how beautiful God's world is and how beautiful these children are, these men and women, but how lost they are without Jesus Christ and without the knowledge of the great love God has been showering upon this lost mankind. And how Jesus Christ, the only begotten Son of God, came down to this earth to die as a sacrificial lamb, to pay for our sin debt, and to finally, completely redeem us and make us co-heirs together with Him to the Father's kingdom and to the Father's heaven. Amen. And so, Sarah, you are a special blessing to us. We want to acknowledge your presence. We recognize your desire to serve God. And we thank you for coming. May the Lord bless you. And Pastor Stephen, I ask you to be really serious about the gospel. Gospel is the power of God to salvation to everyone that believes. How can people believe the gospel when there is none to explain the necessity of the salvation? And all about salvation must be explained to the little children as well as to the adults. And it takes the patience and it takes the compassion that Jesus Christ has for all of us. As Jesus Christ indwells in our hearts, in our lives through His Holy Spirit. And as He guides us, as He shows us the wonderful light from the Word of God, we would do our very best with the Lord Jesus Christ. I have seen many institutions that are run with the missions money being dumped into places. I know of institutions that have gone against the will of God because of the abundance of wealth, because of the compassion of people that gave so overwhelmingly, so abundantly, that they have become so lavish in their spending. They have forgotten God and forgotten to be grateful to the very people that have given all these monies. But there are places like Ramanagaram and places like this and other places in the world, and especially in India, where people are waiting for God, and people go and they help them. Jesus Christ saw the multitudes and He had compassion for them because they were vexed.
They were like sheep without a shepherd. People have, I'm very concerned now. My heart is burdened. That's why I'm continuing to speak so that the men of God here, the man of God, Dr. Boyle, would understand my burden. I know he shared yesterday at Messiah Baptist Church in that small pastors gathering where he preached, he taught about the heart of a pastor. Oh, I was so thrilled that I do have such heavy heart for the people here. Although I have not been called to be a pastor for a long time in my life, I have been an evangelist, traveling around the places, visiting with the churches, and evangelizing the people of the entire area. I have stood in the corners of the street and preached the gospel with all of my strength because of my love for the Lord. I'm the oldest one in my family of 9 children to my parents, but I was perhaps the last one to receive Jesus Christ as my Savior. It took so long for me to understand the grace of God. So I encourage all the pastors that I fellowship with to take the gospel message seriously, so that we will do proper justice to the call of God, because God trusted us, gave us the gospel to preach, and if we fail in our mission, one day the Lord Jesus Christ would say, "You have not done what I asked you to do." So he would be sad. Although we would not lose the heaven, and we would still lose our reward, would not have the opportunity to receive any reward from the Lord. So let us strive together. Let us put in all of our strength that God would use us mightily in this very, very great land which is so needy. Thank you, brother, for being with me in the fellowship and for allowing me and the men of God that I bring in all the time, that these children would be exposed to the truths of God's Word. And thank you, ladies, dear sisters in Christ, for listening intently as the gospel was being presented to you. Although I sometimes look like I'm smiling, in my heart of hearts, I've been crying. Although I look like I'm very joyful, I'm very, very hard. Because I have a heart's desire. And that heart's desire is for my people in this land of India, for my fellow citizens of India, my brothers and sisters in this country would also know and taste and see the grace of God and get saved, so that they could be entitled to everlasting life and be with God forever and ever. Thank you very much, my faithful fellow laborers of Jesus Christ, Pastor Yaakov and Pastor Lingaraj and Pastor David Manohar, working amongst the youth. What a wonderful opportunity God has given us. Let us be faithful to our God. Now I ask again Dr. Boyle to please pray and speak to this pastor, give him some exhortations, to encourage him and about the necessary. I may not have been able to say all that I wanted to say because of the heaviness of my heart, but you can say it and he can understand. You say what stirs my heart the most is to think. What stirs my heart the most is to think about the potential in this room. ఇక్కడ ఉన్నటువంటి గదిలో ఉన్నటువంటి గొప్ప ఒక
ఆ బలమైనటువంటి ఒక దేవుడు పనిచేయడానికి అవసరమైన వనరు ఇక్కడ ఉన్నది. నా హృదయాన్ని బాగా అది ప్రేరేపిస్తూ ఉన్నది. Each one of these children is a life for whom Jesus died. ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలలో ప్రతి ఒక్క బిడ్డ కొరకు, జీవం కొరకు, ప్రతి వ్యక్తి కొరకు యేసయ్య తన ప్రాణం పెట్టారు. And who knows what they can become? ఎవరికి తెలుసు వీరు ఏమి కాబోతున్నారో రాబోయే దినాల్లో. Maybe in this room is a great missionary. బహుశా ఈ గదిలో ఇప్పుడున్న బిడ్డల్లో ఒక గొప్ప మిషనరీ లేవనెత్తబడవచ్చు. Maybe in this room is a preacher of the Word of God. దేవుని యొక్క వాక్య సందేశకుడు, ఒక బోధకుడు ఈ బృందంలో ఉన్న బిడ్డల్లో ఒకరు లేవనెత్తబడవచ్చు. Maybe in this room is a teacher. ఇప్పుడున్నటువంటి బిడ్డల్లో మరి ఎవరైనా ఒక బోధకుడుగా లేక ఒక ఉపాధ్యాయుడిగా మరి దేవుడు తయారు చేయవచ్చు. Maybe in this room there is a doctor. ఇప్పుడున్నటువంటి వారిలో కొందరు మరి డాక్టర్లుగా దేవుడు ఏర్పాటు చేసి ఉండవచ్చు. ఎవరికి తెలుసు? Or a scientist. ఒక సైంటిస్టుగా, శాస్త్రజ్ఞుడుగా. Maybe someone who will discover a cure for a terrible disease. భయంకరమైన వ్యాధుల నుండి మానవులకు విడుదల కలుగుట కొరకై శాస్త్రజ్ఞుడిగా ఉండి మరి ఆ వైద్యంలో వైద్య పరీక్షల్లో ముందడుగు వేయటానికి, చికిత్సల్లో ముందడుగు వేయటానికి శాస్త్రజ్ఞుడిగా తయారు చేయబడవచ్చు. Maybe in this room there is simply a godly mother and a godly father. ఇప్పుడు ఉన్నటువంటి ఈ బృందంలో ఎవరికి తెలుసు ఒక దైవభక్తి కలిగినటువంటి ఒక తల్లిగా, దైవభక్తి కలిగినటువంటి ఒక తండ్రిగా ఎదిగే బిడ్డలు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? Who will help train their children to walk with God. దేవునితో నడవటానికి తమ బిడ్డలకు శిక్షణనిచ్చే మరి కొందరు వాటి భక్తి కలిగిన తల్లిదండ్రులు ఇక్కడ ఎవరో ఉన్నారని మనకు తెలియదు. If the Lord tarries His coming, ప్రభు తన రాకడను ఆలస్యం చేసినట్లయితే the potential in this room is unlimited. ఇక్కడ ఉన్నటువంటి ఈ వనరు, దేవుడు పనిచేయగలిగిన ఈ బిడ్డల జీవితాలు ఇది చాలా మరి అపరిమితమైనటువంటి. What God can do with one life, ఒక్క వ్యక్తి యొక్క జీవితం ద్వారా దేవుడు ఏమి చేయగలడో is unlimited. అది ఆ పరిమితులు లేనటువంటిది, అది చాలా గొప్పది. You who work with these children, ఎవరైతే ఇక్కడ మీరు ఈ బిడ్డలతో కలిసి పనిచేస్తూ ఉన్నారో you have a tremendous responsibility. మీకు ఒక గురుతర బాధ్యత, చాలా గొప్ప భయంకరమైన ఒక బాధ్యతాయుతమైన పని మీ మీద ఉన్నది. To teach them the truth, బిడ్డలకు సత్యాన్ని బోధించడం, but also to live that truth before them. ఆ బిడ్డల ఎదుట అట్టి సత్యాన్ని మీరు జీవించడం, ఆ సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం. Children will not always understand what they hear. పిల్లలు అన్ని సందర్భాల్లో వారు విన్నది వెంటనే గ్రహించుకోరు. Sometimes they understand more what they see. కొన్నిసార్లు వారు ఏదైతే చెప్పబడిందో దాన్ని వారు చూచినప్పుడు గ్రహించుకోగలుగుతారు. We have a great responsibility. మనకి చాలా గొప్ప బాధ్యత ఇక్కడ ఉన్నది. The Bible says if we turn children away from the Lord, బైబిల్ చెప్తా ఉన్నది, ప్రభు యొద్ద నుండి పిల్లలను మనము మరి దూరం చేసినట్లయితే, వారిని వెలగొట్టినట్లయితే, and we can do that if they see in us some insincerity. మనలో యథార్థత లేని స్థితి ఉన్నట్లయితే మనం అటువంటి పరిస్థితిని మనమే చూడగలుగుతాం. If we say one thing but live another, మనం ఏదో ఒకటి చెప్పి మరి ఒక పని చేసినట్లయితే we can discourage children. పిల్లలను చాలా నిరుత్సాహపరచగలుగుతాం. And God says if we turn children away from the Lord, it would be better. దేవుడు చెప్తూ ఉన్నాడు, పిల్లలను అభ్యంతరపరచుట కంటే ఆ పరచువాడు, If a millstone were hanging about our neck and we were cast into the sea, పిల్లలను అభ్యంతరపరచడానికి వారి మెడకు ఒక తిరుగని రాయి కట్టి సముద్రంలో పారవేయబడుట కంటే than to cause one of these children వారికి అది మేలు. వాడు అటు వ్యక్తి పిల్లలను అభ్యంతరపరిచేవాడు ఎవడైనా ఉన్నాడు, to turn away from the Lord. దేవుని యొద్ద నుండి, ప్రభు యొద్ద నుండి వారిని దూరపరిచేవాడు, వేరు చేసేవాడు. We who are leaders మనం ఎవరైతే నాయకులుగా ఉంటున్నామో, and teachers, బోధకులుగా, ఉపాధ్యాయులుగా ఉంటున్నామో have a great responsibility మనకు చాలా గొప్ప బాధ్యత ఉన్నది. to show them వారికి మనం చూపటానికి the love of Jesus with our life. మన వ్యక్తిగత జీవితం ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమను వారికి పంచవలసినటువంటి బాధ్యత. But also to show them the life of Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క జీవిత విధానం మనం జీవించడం ద్వారా వారికి బోధించాలి. In the way that we live. మనం జీవించడం ద్వారా. ఆమేన్.
Please pray for the children, sir. No. No. ఓకే, అందరూ చేసి పెడతారు. పిల్లలు కళ్ళు మూసుకొని. కళ్ళు మూసుకుని అందరూ. Father, thank you so very much తండ్రి నీకు చాలా వందనాలు ఆయన. for your love for all mankind సమస్త మనుషులకు నీవు చూపిన ప్రేమను బట్టి, and for your individual love for every one of these children. ఈ బిడ్డలలో ప్రతి ఒక్కరి పట్ల నీవు వ్యక్తిగతముగా కలిగిన ప్రేమను బట్టి, May each one of them grow to a place where they understand your love for them. వారి పట్ల మీరు కలిగి ఉన్నటువంటి ప్రేమను వారు గ్రహించుకోగలిగే స్థితిలోకి వారు ప్రతి ఒక్కరు ఎదుగునట్లుగా మీరు సహాయం చేయండి. May they come to know you as their personal Savior. వారు మిమ్ములను తమ స్వంత రక్షకుడుగా ఎరుగునట్లుగా వారు అవకాశం పొందుదురుగా early in their life. వారి జీవితంలో ఇంకా చిన్న వయసులోనే భిన్న వయస్కులుగా ఉండగానే అతి భాగ్యము దయచి, May they grow to live for you. వారు నీ కొరకు జీవించగలిగినట్లు వారు పెంచబడుదురుగా జరుగుదురుగా, To love your word. నీ వాక్యమును ప్రేమించుటకును, To seek your will for their lives. తమ జీవితంలో నిమిత్తమై నీవు కలిగి ఉన్న నాయన సంకల్పమును నీ చిత్తమును తెలుసుకున్నటకును, To become what you would have them to be. నీవు వారు ఏమి కావాలని కోరుకుంటున్నావో అట్టిది వారు అయి ఉండుటకు I pray for those who teach and train these children. సహాయం చేయము. అంతేకాదు ఈ పిల్లలకు ఎవరైతే బోధిస్తూ ఉపాధ్యాయులుగా ఇక్కడ పనిచేయించు ఉన్నారో Please bless them with wisdom వారికి జ్ఞానమును అనుగ్రహించి and with ఆశీర్వదించండి. understanding, వారు గ్రహింపు కలిగినటువంటి వారుగాను, and help them to live the life of God before these children. దేవుని యొక్క భక్తి కలిగినటువంటి మాదిరి అయిన జీవితము బిడ్డల ఎదుట వారు జీవించడం ద్వారా బిడ్డలకు నిన్ను గురించి తెలియజేయడానికి Help సహాయం them to చేయండి. be great examples of Christ. క్రీస్తు ప్రభు యొక్క గొప్ప మాదిరులుగా బిడ్డలకు ఈ ఉపాధ్యాయులు సహాయం చేయండి. They will stir in these children a desire to live for Christ. ఆ విధంగా ఈ చిన్న బిడ్డలు వారిని చూచి వీరు కూడా క్రీస్తు ప్రభువును ప్రేమించుటకును, ప్రభు వలె జీవించుటకును కోరిక కలిగినటకు సహాయం చేయండి. Please bless Brother Stephen. సహోదరుడు స్టీవెన్ గారు ఆశీర్వదించండి. May your hand continue to be upon his life. తండ్రి మీ యొక్క కృపాహస్తం ఆ బిడ్డపై నిలిపి ఉంచబడును గాక. Give him the wisdom ఆయనకు కావలసిన జ్ఞానమును దయచేయము. and the insight ఆయనకు కావలసినటువంటి అంతరంగంలో ఆ యొక్క జ్ఞానమును పుట్టించుము. and the courage కావలసిన ధైర్యమును అనుగ్రహించుము. and the faith విశ్వాసమును కలుగ చేయి. that he needs ఆయనకు అవసరమైనటువంటి ఆ వాటిని దయచేయి. to lead this ministry. ఈ యొక్క పరిచయం ముందుకు నడిపించడానికి కావలసిన సర్వస్వమును దయచేయి. I pray you use him greatly ఆయన మరి ఎక్కువగా ఘనముగా మీరు వాడము. for many, many years ఇంకా రానున్న అనేక సంవత్సరములు వాడబడ్డారు. to reach people for Jesus Christ యేసుక్రీస్తు నిమిత్తమై ప్రజల యొద్దకు వెళ్ళి సువార్తను ప్రకటించుటగా చేయి. and to train children to walk with you. పిల్లలను నీతో నడుచు బిడ్డలుగా మరి తర్పించుటకు బిడ్డను నీ సేవకుని బలపరచువాడు. Thank you for your love నీ ప్రేమను బట్టి నీకు వందనాలు నాయన. and for your goodness in our lives. మా జీవితంలో నేను చూపిన మంచి కృపకు మంచితనమును బట్టి వందనాలు. We praise you with all of our hearts మా పూర్ణ హృదయములతో నిన్ను స్తుతిస్తూ ఉన్నాము. and we're careful to give you the glory మీకే మేము మహిమ ఘనత ప్రభావం చెల్లించు ఉన్నాము. for all you're doing in this place. ఈ స్థలంలో నీవు జరిగిస్తూ వచ్చిన ఈ యావత్తు కార్యమును బట్టి నీకే ఈ ఘనత మహిమలు In Jesus' name. యేసు నామములో అర్పిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you, sir.